మీరు కోరుకున్న ప్రతిదీ మీకు లభించింది, లభిస్తోంది అనే సత్యాన్ని మీరు నమ్ముతారా? ఈ క్షణం మీరు అనుభవిస్తున్న ప్రతి ఒక్క సంఘటనకు, ప్రతి ఒక్క పరిస్థితికి, మీ జీవితంలోని ఆనందానికి, బాధకు, డబ్బుకు, అప్పుకు అన్నిటికీ కారణం మీరే. మీకు తెలియకుండానే మీరు ఒక అద్భుతమైన శక్తిని ఉపయోగిస్తున్నారు. ఆ శక్తే రహస్యము, ది సీక్రెట్. నమస్కారం, ఆడియో ఇన్సైట్స్కు మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. మీరు కోరుకున్న జీవితాన్ని మీరే సృష్టించుకునే అద్భుత శక్తిని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ వీడియోను పూర్తి శ్రద్ధతో వీక్షించగలరని మనవి. ఈరోజు మనం చర్చించబోయే పుస్తకం కేవలం ఒక పుస్తకం కాదు, ఇది కోట్లాది మంది ప్రజల జీవితాలను మార్చిన ఒక శక్తివంతమైన జ్ఞానం. అదే రొండా బైరన్ రచించిన ది సీక్రెట్. ఈ అద్భుతమైన పుస్తకం 2006 సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన స్వీయ సహాయక పుస్తకాలలో ఒకటిగా నిలిచింది. ఈ పుస్తకం యొక్క మూల సిద్ధాంతం ఆకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ అట్రాక్షన్. మీ ఆలోచనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవని ఈ సిద్ధాంతం విశ్వసిస్తోంది. ది సీక్రెట్ పుస్తకం యొక్క కాపీలు ఇప్పటి వరకు 30 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి. అంతేకాకుండా ఇది 50కు పైగా భాషల్లోకి అనువదించబడింది. మీ జీవితానికి సంబంధించిన ఈ గొప్ప రహస్యమును మీరు తెలుసుకుంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకునే శక్తి మీకు లభిస్తుంది. ఈ పుస్తకంలో 20కు పైగా శక్తివంతమైన గురువులు, ఉపాధ్యాయులు తమ అనుభవాలను, అంతర్దృష్టులను పంచుకున్నారు. ఈ రహస్యమును ఆచరణలో పెట్టడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న ఆశ్చర్యపరిచే కథనాలు ఇందులో ఉన్నాయి. మీ కలల ప్రపంచంలో నిజంగా జీవించడానికి వీలుగా ఇందులో చాలా సులభమైన మార్గాలు, చిన్నపాటి చిట్కాలు మరియు కొన్ని షార్ట్కట్లు కూడా చెప్పబడ్డాయి. ది సీక్రెట్ అంటే ఏమిటి? మీరు ఈ రహస్యమును తెలుసుకున్నప్పుడు మీకు కావలసినవన్నీ ఎలా పొందవచ్చో మీరు అర్థం చేసుకుంటారు. మీరు నిజంగా ఎవరు, ఈ అద్భుతమైన విశ్వంలో మీకోసం వేచియున్న విషయాలు ఏవి అనే సత్యం మీకు బోధపడుతుంది. డాక్టర్ జో విటాలే, తత్వవేత్త, రచయిత మరియు వ్యక్తిగత శిక్షకుడు ఇలా అంటారు: రహస్యము మీకు కావలసిన ప్రతిదాన్ని ఇస్తుంది. అది సంతోషం కావచ్చు, మంచి ఆరోగ్యం కావచ్చు, లేదా అపారమైన డబ్బు కావచ్చు. ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించడం ద్వారా మీరు అన్నీ పొందవచ్చని ఆయన గట్టిగా నమ్ముతారు. రచయిత, ఉపాధ్యాయుడు మరియు ప్రేరణాత్మక వక్త అయిన జాక్ కాన్ఫీల్డ్ కూడా తమ జీవితంలో జరిగిన అద్భుతాలకు కారణం ఈ రహస్యమును ఎలా ఉపయోగించాలో తమకు తెలుసు కాబట్టే అని ధృవీకరిస్తారు. అయితే అసలు ఈ రహస్యము అంటే ఏమిటి? రహస్యము అనేది ఆకర్షణ సిద్ధాంతమే, లా ఆఫ్ అట్రాక్షన్. దీని అర్థం చాలా సులభం. మీ జీవితంలోకి వచ్చే ప్రతిదాన్ని మీరే ఆకర్షించారు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఆ విషయాల యొక్క చిత్రం మీ మనస్సులో ముద్రించబడి ఉంటుంది. సాధారణంగా చెప్పాలంటే మీ మనస్సులో మీరు దేని గురించి నిరంతరం ఆలోచిస్తున్నారో దాన్ని మీ జీవితంలోకి మీరు ఆకర్షిస్తున్నారు. ఈ ప్రపంచంలోని గొప్ప గురువులు అందరూ చెప్పేదేమంటే ఆకర్షణ సిద్ధాంతం ఈ విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన చట్టం. గొప్ప కవులు విలియం షేక్స్పియర్, రాబర్ట్ బ్రౌనింగ్, విలియం బ్లేక్ తమ కవితలలో దీని గురించి వివరించారు. బీథోవెన్ వంటి సంగీతకారులు తమ సంగీతంలో ఈ శక్తిని వ్యక్తం చేశారు. లియోనార్డో డా విన్సీ వంటి గొప్ప కళాకారులు తమ చిత్రాలలో ఈ రహస్యమును చూపించారు. ప్లేటో, ఎమర్సన్, సర్ ఫ్రాన్సిస్ బేకన్ వంటి గొప్ప ఆలోచనాపరులు దీని గురించి తమ రచనలలో, కథలలో తెలియజేశారు. ఈ సిద్ధాంతం ఈ విశ్వంలోని ప్రతిదాన్ని సరైన క్రమంలో ఉంచుతుంది. మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎవరు అనే దానితో సంబంధం లేకుండా ఆకర్షణ సిద్ధాంతం మీ జీవిత అనుభవాలన్నింటినీ సృష్టిస్తుంది. ఇది కేవలం మీ ఆలోచనల ద్వారానే సాధ్యమవుతుంది. ఆలోచనలు అంతిమ ఆకర్షణ శక్తి. మీరు గమనించినట్లయితే తమ జీవితంలో అపారమైన సంపదను సంపాదించిన వారు ఈ రహస్యమును ఉద్దేశపూర్వకంగానో లేదా తెలియకుండానేనో ఉపయోగించారు. వారు కేవలం అపారమైన సంపద గురించి మాత్రమే ఆలోచించారు. ఇతర రకాల ఆలోచనలను తమ మనస్సులోకి రానివ్వలేదు. వారికి తెలుసునా తెలియదా అన్నది ముఖ్యం కాదు. నిరంతరం సంపద గురించిన ఆలోచనలే వారి జీవితంలోకి సంపదను ఆకర్షించాయి. ఆకర్షణ సిద్ధాంతం ఇలాగే పనిచేస్తుంది. ఇది మీ ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. సమానం సమానాన్ని ఆకర్షిస్తుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్. మీ లోపల ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అయస్కాంత శక్తి ఉంది. ఈ శక్తిని మీ ఆలోచనల ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు ఒక శక్తివంతమైన అయస్కాంతం లాంటి వారని మీరు భావించినట్లయితే ఇతర అయస్కాంతాలు మీ వైపు ఆకర్షించబడతాయని మీకు తెలుస్తుంది. మీరు ఈ ఆలోచనలను ఆకర్షించే విధానాన్ని ఎన్నోసార్లు అనుభవించి ఉంటారు. ఉదాహరణకు, మీరు ఒక పాట విన్నప్పుడు ఆ పాట మీ మెదడు నుండి బయటకు పోదు. అది పదే పదే మీ మనస్సులో తిరుగుతూ ఉంటుంది. మీరు ఆ పాటపై పూర్తి శ్రద్ధ పెట్టడం వల్లే ఇలా జరిగింది.
మీ ప్రస్తుత జీవితం మీరు గతంలో ఆలోచించిన ఆలోచనల ఫలితం. ఇందులో మీరు అనుభవించిన మంచి విషయాలు, మీకు అంతగా నచ్చని విషయాలు కూడా ఉన్నాయి. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించారో దాన్ని మీ జీవితంలోకి మీరు ఆకర్షిస్తారు. ఈ విషయంలో ఏ ఆలోచనలు ఆధిపత్యం చెలాయిస్తాయో వాటిని మనం ఆకర్షిస్తామని దీని ద్వారా అర్థమవుతుంది. ప్రతి ఆలోచనకు ఒక అయస్కాంత శక్తి ఉంటుంది. దానికంటూ ఒక నిర్దిష్ట తరచుదనం, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఏదైనా ఆలోచించినప్పుడు ఆ ఆలోచనలు విశ్వంలోకి పంపబడతాయి. అవి అయస్కాంతంలాగా అదే తరచుదనంలో ఉన్న విషయాలను తమ వైపు ఆకర్షిస్తాయి. మీరు పంపిన ఆలోచనలు మళ్లీ మీ వైపుకే తిరిగి వస్తాయి. ఈ రహస్యమును అర్థం చేసుకోవడం ద్వారా మీరు మీ జీవితాన్ని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా పూర్తిగా మార్చుకోవచ్చు. సమస్య ఎక్కడ ఉంది? ఈ సిద్ధాంతం చాలా సులభమైనప్పుడు ప్రతి ఒక్కరూ తమ కలల ప్రపంచంలో ఎందుకు జీవించడం లేదు? సమస్య ఇక్కడే ఉంది. చాలామంది తాము ఏది కోరుకోవడం లేదో దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. వారికి ఏది వద్దో అదే పదే పదే తమకు ఎందుకు లభిస్తుందో అని వారు ఆశ్చర్యపోతారు. వారు కోరుకున్నది వారికి లభించకపోవడానికి ఏకైక కారణం ఇదే. వారు కోరుకున్న దాని గురించి ఆలోచించడానికి బదులుగా వారు కోరుకోని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆలోచనలపై, మీ కలలపై శ్రద్ధ వహించండి. ఆకర్షణ సిద్ధాంతం చాలా ఖచ్చితమైనది. ఇందులో ఎలాంటి లోపం లేదు. మీరు ఆలోచిస్తున్నది మంచిదా, చెడ్డదా, మీకు కావలసిందా లేదా అన్నది ఈ చట్టానికి పట్టదు. ఇది కేవలం మీ ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. ఉదాహరణకు, మీరు అప్పుల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని, ఆ అప్పుల గురించి చెడుగా భావిస్తున్నారని అనుకుందాం. అప్పుడు మీరు అదే సంకేతాన్ని విశ్వంలోకి పంపుతున్నారు. మీరు నిరంతరం అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటే అవి మీకు ఇంకా ఎక్కువగా లభిస్తాయి. ఆకర్షణ సిద్ధాంతం కేవలం మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో దాన్ని మాత్రమే మీకిస్తుంది. ఆకర్షణ సిద్ధాంతానికి వద్దు, నాకు ఇది అవసరం లేదు వంటి పదాలు అర్థం కావు. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీ ఆలోచనలను తెలివిగా ఎంచుకోవడం ద్వారా మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు. మీ జీవితంలోని ఏ అంశాన్ని అయినా మీరు మార్చవచ్చు. మనస్సు యొక్క శక్తి. మీరు గతంలో మీ ఆలోచనల శక్తి గురించి తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా ఇప్పుడు మీకు దాని గురించి అర్థమవుతోంది. ఈ రహస్యం యొక్క జ్ఞానం ద్వారా మీరు ఒక లోతైన నిద్ర నుండి మేల్కొంటున్నారు. ఆకర్షణ సిద్ధాంతం ప్రతి చోటా ఉంది. మీరు మీ వైపుకు ఏదైనా ఆకర్షించవచ్చు. అది వ్యక్తులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంపద కావచ్చు, అప్పు కావచ్చు, సంతోషం కావచ్చు, లేదా మీరు నివసించే ప్రాంతం కావచ్చు. వీటన్నింటినీ మీరు ఒక అయస్కాంతంలాగా మీ జీవితంలోకి ఆకర్షించారు. ఒకవేళ ఈ సిద్ధాంతం మీకు అర్థం కాకపోతే దానిని మీరు తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, మీరు విద్యుత్తు, ఎలక్ట్రిసిటీ గురించి అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దాని ప్రయోజనాలను మీరు అనుభవిస్తున్నారు కదా. విద్యుత్తు ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ అది ఒక వ్యక్తికి ఆహారం వండగలదని లేదా ఒక వ్యక్తిని చంపగలదని నాకు తెలుసు. మీ జీవితంలో ఏదైనా ప్రతికూలమైనది జరగాలంటే దానికి నిరంతర ప్రతికూల ఆలోచనలు చాలా అవసరం. మీరు చాలా కాలంగా కేవలం ప్రతికూలంగా ఆలోచిస్తూ ఉంటే అవి ఖచ్చితంగా మీ జీవితంలో వాస్తవమవుతాయి. మీరు మీ ప్రతికూల ఆలోచనల గురించి ఎక్కువగా ఆందోళన చెందితే మీరు మరింత ప్రతికూల ఆలోచనలను ఆకర్షిస్తారు మరియు వాటిని గుణిస్తారు కూడా. రహస్యమును సరళీకృతం చేయడం. మనం నివసించే ఈ విశ్వంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. గురుత్వాకర్షణ సిద్ధాంతం, లా ఆఫ్ గ్రావిటీ వాటిలో ఒకటి. మీరు ఒక భవనంపై నుండి కిందకు దూకినప్పుడు మీరు మంచి వ్యక్తి అయినా, చెడ్డ వ్యక్తి అయినా మీరు నేల మీదనే పడతారు. ఇది విశ్వనియమం. ఈరోజు మీ జీవితంలో ఉన్న ప్రతిదీ, మీరు ఫిర్యాదు చేస్తున్న విషయాలు కూడా మీరే ఆకర్షించారు. ఈ మాట వినడానికి మీకు నచ్చకపోవచ్చు. నేను ఎప్పుడూ అప్పును ఆకర్షించలేదు, పని చేయడానికి కష్టమైన క్లయింట్ను నేను ఆకర్షించలేదు అని మీరు అనవచ్చు. కానీ వాస్తవం ఏమిటంటే ఇదంతా మీరు మీ జీవితంలోకి ఆకర్షించినదే. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం, అంగీకరించడం కష్టమే. కానీ మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీ జీవితం మారడం ప్రారంభమవుతుంది. ప్రతి ఆలోచనను అర్థం చేసుకోవడం కష్టం. పరిశోధనల ప్రకారం మనకు రోజుకు కనీసం 60,000 ఆలోచనలు వస్తాయి. ఈ 60,000 ఆలోచనలను నియంత్రించడం ఎంత కష్టమో, అలసట కలిగించేదో ఆలోచించండి. అదృష్టవశాత్తు దీనికొక సులభమైన మార్గం ఉంది. అదే మన భావాలు, ఫీలింగ్స్. మీ భావాల శక్తి. మన భావాలు మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు తెలియజేస్తాయి. మీ భావాల ద్వారా మీ జీవితాన్ని మీరే సృష్టించుకోవడానికి ఇదొక గొప్ప మార్గం. మీ ఆలోచనలే ప్రతిదానికి ఆధారం. మీరు చూసే లేదా అనుభూతి చెందే ప్రతీదీ ఆ ఆలోచనల ప్రభావమే. భావాలు కూడా ఆ ప్రభావాలలో ఒకటి. మీ ఆలోచనలే ఎల్లప్పుడూ కారణమవుతాయి.
మంచిగా మరియు చెడుగా ఒకేసారి అనుభూతి చెందడం అసాధ్యమని తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఆలోచనలే మీ భావాలను సృష్టిస్తాయి. మీరు చెడుగా భావిస్తుంటే మీకు చెడు భావాలను కలిగించే ఆలోచనలు మీరు ఆలోచిస్తున్నారని అర్థం. మంచిగా మరియు చెడుగా ఆలోచించడం ఒకే సమయంలో సాధ్యం కాదు. మీరు మంచిగా ఆలోచించినందువల్లే మంచిగా భావిస్తారు. మీరు కోరుకున్న దాన్ని సాధించడానికి ఒకే ఒక షరతు ఉంది: మీరు మంచిగా భావించాలి. ఈ చట్టం ఎల్లప్పుడూ ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు మీ ఆలోచనలను మార్చుకుని మంచిగా ఆలోచించడం మొదలుపెట్టండి. మీరు మంచి అనుభూతిని పొందడం ప్రారంభించినప్పుడు దానికి కారణం మీ ఆలోచనలను మీరు మార్చుకోవడం అని మీరు అర్థం చేసుకుంటారు. మీరు మీ తరచుదనాన్ని, ఫ్రీక్వెన్సీ ఒక కొత్త స్థితికి మార్చుకున్నారు. మీ మంచి భావాలను ఇవ్వడం ద్వారా విశ్వం దాన్ని ధృవీకరించింది. మీ ఆలోచనలు మరియు మీ భావాలు మీ జీవితాన్ని సృష్టిస్తాయి. ఇది ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది. దీనికి పూర్తి హామీ ఉంది. మీ ఆలోచనలను మీరే ఎంచుకుంటారు, మీ భావాలను మీరే అనుభవిస్తారు. కాబట్టి దేన్నైనా మార్చడానికి శక్తి మీ వద్ద ఉంది. ప్రేమ అత్యంత గొప్ప భావోద్వేగం. ఈ విశ్వంలో ప్రేమ కంటే గొప్ప శక్తి ఏదీ లేదు. ఏ మానవుడికైనా ప్రేమించే భావమే అత్యధిక తరచుదనాన్ని కలిగి ఉంటుంది. మీ హృదయం ప్రేమతో నిండి ఉంటే, మీరు ప్రతి దానిని, ప్రతి మనిషిని ప్రేమించగలిగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. గతంలో కొంతమంది గొప్ప వ్యక్తులు ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రేమ సిద్ధాంతం, లా ఆఫ్ లవ్ అని కూడా పిలిచారు. మీరు ఎవరి గురించి అయినా చెడుగా ఆలోచిస్తే అది నిజంగా జరగడం మీరు చూస్తారు. కానీ మీ చెడు ఆలోచనలతో మీరు ఇతరులకు కాదు, మీకే నష్టం కలిగిస్తారు. మీరు ప్రేమతో కూడిన ఆలోచనలు కలిగి ఉంటే దాని నుండి అత్యధిక ప్రయోజనం పొందేది మీరే. మీరు స్వచ్ఛమైన హృదయంతో ప్రేమతో కూడిన స్థితిలో ఉన్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం అత్యంత వేగంగా స్పందిస్తుంది. ఎందుకంటే మీరు మీ అత్యధిక తరచుదనంలో ఉంటారు. మీరు ఎంత ఎక్కువ ప్రేమభావాలను కలిగి ఉండి చూపిస్తారో అంత శక్తి మీ వద్దకు వస్తుంది. ది సీక్రెట్ను ఎలా ఉపయోగించాలి? ది సీక్రెట్ గురించి తెలుసుకున్నప్పటి నుండి చాలామంది తమ జీవితాల్లో అద్భుతాలను చూస్తున్నారు. వారు కలలు కనే జీవితాన్ని ప్రతిరోజు జీవిస్తున్నారు. ఎందుకంటే ఈ రహస్యమును జీవితంలో ఎలా ఉపయోగించాలో వారికి తెలుసు. మీరు అల్లాదీన్ మరియు అతని అద్భుత దీపం గురించి ఆలోచించండి. అల్లాదీన్ దీపాన్ని రుద్దగానే అందులో నుండి జిన్ భూతం బయటకు వస్తుంది. జిన్ ఎప్పుడూ ఒకటే మాట చెబుతుంది: హుకుం మేరే ఆకా, నా ప్రభువా నీ ఆజ్ఞ. కథ ప్రకారం జిన్ 3 కోరికలు నెరవేరుస్తుంది. కానీ అసలు కథలో కోరికలకు పరిమితి లేదు. ఈ కథను మీ జీవితానికి ముడిపెట్టి చూడండి. అల్లాదీన్ ఎప్పుడూ తనకు కావలసిన దానిని కోరేవాడు. ఈ విశ్వమే మీ జిన్. మీరు సాంప్రదాయం ప్రకారం ఈ శక్తికి ఏ పేరు పెట్టినా, విశ్వం, దైవం, శక్తి, మీ జిన్ ఎప్పుడూ ఒకటే చెబుతుంది: నా ప్రభువా నీ ఆజ్ఞ. మీ జీవితంలో దానిలోని ప్రతి దాన్ని మీరే సృష్టించారని ఈ శక్తివంతమైన కథ సూచిస్తుంది. జిన్ ఆకర్షణ సిద్ధాంతం కేవలం మీ కోరికలను నెరవేరుస్తుంది. అది ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతి క్షణం మీకు వింటూనే ఉంటుంది. మీరు ఏది ఆలోచించినా, మాట్లాడినా లేదా చేసినా మీకు అదే కావాలని జిన్ భావిస్తుంది. ఈ విశ్వానికి మీరే యజమాని. జిన్ కేవలం మీ కోరికలను నెరవేర్చడానికి మాత్రమే ఉంది. మీరు కోరిన వాటి గురించి జిన్ ఎప్పుడూ ప్రశ్నించదు. మీరు ఆలోచించిన వెంటనే వ్యక్తులు, పరిస్థితులు మరియు సంఘటనల ద్వారా మీకు ఇవ్వడానికి జిన్ సిద్ధమవుతుంది. సృజనాత్మక ప్రక్రియ, క్రియేటివ్ ప్రాసెస్. మీ కోరికలను నెరవేర్చుకునే సృజనాత్మక ప్రక్రియలో 3 దశలు ఉన్నాయి. మొదటి దశ అడగడం, ఆస్క్. సృజనాత్మక ప్రక్రియలో మొదటి దశ అడగడం. మీకు ఏమి కావాలో ఈ విశ్వానికి తెలియచేయండి. విశ్వం మీ ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. మీకు ఏమి కావాలో మీరు ఎంచుకోవచ్చు, కానీ మీరు దాని గురించి స్పష్టంగా ఉండాలి. మీరు స్పష్టంగా లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం మీకోసం పనిచేయదు. మీరు గందరగోళమైన తరచుదనాన్ని పంపినప్పుడు మీకు ఫలితాలు కూడా గందరగోళంగానే లభిస్తాయి. అడగడం అనేది సృజనాత్మక ప్రక్రియలో మొదటి అడుగు. కాబట్టి అడగడం అనేది ఒక అలవాటుగా మార్చుకోండి. మీకు దేనిని ఎంచుకోవడంలో కష్టం ఉన్నా లేదా ఏ మార్గంలో వెళ్లాలో తెలియకపోయినా అడగండి. కేవలం అడగండి. మీరు ఈ విశ్వాన్ని ఒక కాటలాగ్గా భావించండి. మీరు దాన్ని తిప్పి చూసి, నాకు ఈ అనుభవం కావాలి, నాకు ఈ వస్తువు కావాలి, లేదా నాకు ఈ వ్యక్తి కావాలి అని చెబుతారు. ఇది ఆర్డర్ ఇవ్వడం లాంటిది. ఇది చాలా సులభం. మీరు పదే పదే ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆర్డర్ ఇచ్చి దాని గురించి సందేహం లేకుండా ఉండాలి. మీరు మీ మనస్సులో మీకు ఏమి కావాలో స్పష్టంగా ఉంటే మీరు అడుగుతారు. రెండవ దశ నమ్మడం, బిలీవ్. రెండవ దశ విశ్వసించడం. మీరు ఇప్పటికే దాన్ని అందుకున్నారని నమ్మండి. మీరు ఇంకా చూడని దానిని విశ్వసించాలి.
మీరు దాన్ని ఇప్పటికే అందుకున్నారని మీకు నమ్మకం ఉండాలి. మీరు కోరినప్పటి నుండి అది మీతోనే ఉందని మీరు తెలుసుకోవాలి. మీకు దానిపై పూర్తి విశ్వాసం మరియు నమ్మకం ఉండాలి. మీరు కాటలాగ్ నుండి ఆర్డర్ చేసినట్లయితే విశ్రాంతి తీసుకోండి, ఎందుకంటే మీరు ఆర్డర్ చేసినది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. విశ్వం ఒక అద్దం లాంటిది. ఆకర్షణ సిద్ధాంతం అంటే ఆ అద్దంలో మీ శక్తివంతమైన ఆలోచనలను చూసుకోవడం లాంటిది. కాబట్టి మీరు దాన్ని అందుకుంటున్నట్లుగా మిమ్మల్ని మీరు చూసుకోవడంలో అర్థం ఉంది కదా. మీరు ఇది ఇంకా నా దగ్గర లేదు అనే ఆలోచనపై దృష్టి పెడితే మీరు నా దగ్గర లేకపోవడం అనే ఆలోచననే ఎక్కువగా ఆకర్షిస్తారు. మీరు దాన్ని అందుకున్నారని భావించే తరచుదనాన్ని మీరు విశ్వంలోకి పంపాలి. అప్పుడే అదే చిత్రాలు అద్దం నుండి మీ జీవితంలోకి తిరిగి వస్తాయి. ఇప్పటికే మీ సొంతమైనట్లుగా నటించడం ప్రారంభించండి. మీరు ఆ విశ్వాసాన్ని పెంచుకోవడం ప్రారంభించినప్పుడు మీకు అది లభించిందని మీరు క్రమంగా నమ్మడం మొదలుపెడతారు. జిన్ మీరు కోరినప్పుడు మాత్రమే కాకుండా మీ ఆలోచనలకు నిరంతరం ప్రతిస్పందిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన తర్వాత అది మీకు లభించిందని విశ్వసిస్తూ జీవించాలి. మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మీరు అది లభిస్తుందని నమ్మినప్పుడు అద్భుతాలు జరగడం మీరు చూస్తారు. ఎలా అనే దాని గురించి ఆలోచించవద్దు. ఇదంతా ఎలా జరుగుతుంది, విశ్వం దీన్ని మీ వద్దకు ఎలా తీసుకువస్తుంది అని ఆలోచించడం మీ పని కాదు. ఈ పనిని విశ్వానికి వదిలివేయండి. మీరు ఇదంతా ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తే మీకు అది లభిస్తుందనే విశ్వాసం లేదని సూచించే తరంగాలను మీరు పంపుతున్నారు. విశ్వం దీన్ని చేయలేదని మీరు భావిస్తున్నట్లు అవుతుంది. ఎలా జరుగుతుంది అని ఆలోచించడం సృజనాత్మక ప్రక్రియలో భాగం కాదు. 3వ దశ స్వీకరించడం, రిసీవ్. ఈ ప్రక్రియలో 3వ మరియు చివరి దశ స్వీకరించడం. మీరు దాన్ని స్వీకరించినప్పుడు ఎలా అనుభూతి చెందుతారో ఇప్పుడే అదే అనుభూతి చెందడం ప్రారంభించండి. ఈ ప్రక్రియలో మంచిగా అనుభూతి చెందడం, సంతోషంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు మంచిగా భావించినప్పుడు మీరు కోరుకున్న వాటిని ఆకర్షించే తరచుదనంలో మిమ్మల్ని మీరు ఉంచుకుంటారు. మీరు డబ్బు, వ్యక్తులు, ఒక పుస్తకం ఏదైనా ఆకర్షించవచ్చు. మీరు ఏమి ఆకర్షిస్తున్నారో మీరు గమనించాలి. మీరు మీ మనస్సులో ఉంచుకున్న చిత్రాలు మీ వైపు ఆకర్షించబడతాయి. అవి మీ ద్వారా భౌతిక వాస్తవంలోకి చేరుకుంటాయి. ఇది ఒక చట్టం ద్వారా జరుగుతుంది. ఎంత సమయం పడుతుంది? చాలామంది అడిగే ఒక ప్రశ్న, కారు, సంబంధం లేదా డబ్బు పొందడానికి ఎంత సమయం పడుతుంది? 20 నిమిషాలు, 3 రోజులు లేదా 30 రోజులు పడుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. ఈ సమయం అనేది మీకు మరియు విశ్వానికి మధ్య ఉన్న సమలేఖనం, అలైన్మెంట్ యొక్క దశపై ఆధారపడి ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు క్వాంటం ఫిజిక్స్ మనకు సమయం అనేది కేవలం ఒక భ్రమ అని చెప్పాయి. ప్రతిదీ ఒకే సమయంలో ఒకే చోట జరుగుతోంది. మీరు సమయం అనే భావన లేదని అర్థం చేసుకోగలిగితే మీరు భవిష్యత్తులో కోరుకునేది ఇప్పటికే ఉందని మీరు చూస్తారు. ఒకే విషయాన్ని మళ్లీ వ్యక్తపరచటానికి విశ్వానికి సమయం అవసరం లేదు. మీకు ఏదైనా లభించడంలో ఆలస్యం ఉంటే దానికి కారణం మీరే ఆలస్యం చేస్తున్నారు. అది ఇప్పటికే మీకు లభించిందని భావించడానికి మీరు చాలా సమయం తీసుకుంటున్నారు. మీరు మీ సొంత తరచుదనం, ఫ్రీక్వెన్సీ వద్ద ఏదైనా పొందుతారు. విశ్వానికి కాల పరిమితి లేదు, పరిమాణం కూడా లేదు. ₹1 అడగడం లేదా 10 కోట్ల రూపాయలు అడగడం రెండూ విశ్వానికి ఒక్కటే. ఈ రెండింటి ప్రక్రియ ఒక్కటే. కొన్ని త్వరగా లభిస్తాయి, కొన్నింటికి సమయం పడుతుంది. దానికి ఏకైక కారణం 10 కోట్లు చాలా పెద్ద మొత్తమని, ₹1 ఏమీ కాదని మీరు భావించడం. పెద్ద విషయాలను అడగడం ప్రారంభించండి. మీరు అలా చేసినప్పుడు మీరు మీ జీవితాన్ని ముందే నిర్మించడం ప్రారంభిస్తారు. మీ రోజును ముందే సృష్టించుకోండి. క్రియేట్ యువర్ డే ఇన్ అడ్వాన్స్. మీ జీవితాన్ని ముందే సృష్టించుకోవడానికి మీరు ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బాగా తెలిసినవారు తమ రోజు ఎలా గడపాలి అని ముందే ఆలోచిస్తారు. ఇది చాలా మంచి ప్రయాణం కాబోతోంది లేదా ఈ సమావేశం అద్భుతంగా ఉంటుంది అని మీరు అనుకోవడం ప్రారంభించినప్పుడు మీ ప్రయాణాన్ని లేదా సమావేశాన్ని మెరుగుపరచడానికి అవసరమైన అంశాలను మీ శరీరం నుండి మరియు మనస్సు నుండి ముందుగానే పంపుతారు. మీరు ప్రయాణానికి లేదా షాపింగ్ ట్రిప్కు ముందు చెడ్డ మూడ్లో చిరాకుగా ఉంటే మీరు కనిపించని ప్రతికూల అంశాలను ముందుకు పంపుతున్నారు. అవి అసంతృప్తిని లేదా ఘర్షణను సృష్టించడం ప్రారంభిస్తాయి. మన ఆలోచనలు లేదా మన మనస్సు యొక్క స్థితి విషయాలను మంచిగా లేదా చెడ్డగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాయి. మీ జీవితంలోని ప్రతి విషయాన్ని మీ ఆలోచనల ద్వారా ముందే సృష్టించే దినచర్యను అలవాటు చేసుకోండి. మీరు చేసే ప్రతి పనిలో లేదా మీరు వెళ్లే ప్రతి చోట విశ్వం యొక్క శక్తిని మీ ముందు ఉంచుతున్నట్లుగా ఆలోచించండి. దీని అర్థం మీరు మీ జీవితాన్ని మీ ఇష్టానుసారం సృష్టిస్తున్నారని. శక్తివంతమైన ప్రక్రియలు. చాలామంది ప్రజలు తమ ప్రస్తుత పరిస్థితులలో చిక్కుకున్నట్లు భావిస్తారు. మీ ప్రస్తుత పరిస్థితులు మీరిప్పుడున్న వాస్తవం.
ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించడం ద్వారా మీ ప్రస్తుత వాస్తవాన్ని మార్చడం ప్రారంభమవుతుంది. మీరు మీ పరిస్థితులను మార్చాలనుకుంటే మీరు ముందుగా మీ ఆలోచనలను మార్చాలి. ఉదాహరణకు, మీరు మీ మెయిల్ బాక్స్ గురించి ఆలోచించినప్పుడు దీనిలో ఏదో బిల్లు ఉంటుంది అని మీరు అనుకుంటే నిజంగా అదే ఉంటుంది. మీరు ప్రతిరోజు కేవలం బిల్లుల గురించి ఆలోచిస్తూ ఉంటే, అప్పులు, రుణాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటే మీరు మరిన్ని అప్పులు, రుణాలను ఆశిస్తున్నారు. మీరు ప్రతిరోజు మీ ఆలోచనలను బలవంతం చేస్తారు. నాకు ఇలాగే అప్పులు ఉంటాయా? అవును, మీరు అలా ఆలోచించినంతకాలం అలాగే ఉంటుంది. ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం మీ ఆలోచనలకు విధేయత చూపింది. మీకు మీరు ఒక ఉపకారం చేసుకోండి. డబ్బు చెక్కుల గురించి, డబ్బు వస్తున్నట్లు ఆలోచించడం ప్రారంభించండి. కృతజ్ఞతాభావం యొక్క శక్తివంతమైన ప్రక్రియ, ద పవర్ఫుల్ ప్రాసెస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతాభావం మీ జీవితంలో మరింత ఎక్కువ ఆకర్షణను తీసుకురావడానికి ఒక శక్తివంతమైన మార్గం. మీరు దేని గురించి కృతజ్ఞతతో ఉంటారో దాన్నే మీరు పొందుతారు. కృతజ్ఞత అనేది ఒక శక్తివంతమైన సాధనం. ఉదాహరణకు, ప్రతి ఉదయం లేవగానే కృతజ్ఞతలు చెప్పండి. నేల మీద అడుగు పెట్టగానే ధన్యవాదాలు చెప్పండి. పళ్ళు తోముకోవడం లేదా మరేదైనా చేసినప్పుడు ప్రతిదానికి ధన్యవాదాలు చెప్పండి. ప్రతిదానికి కృతజ్ఞతతో ఉండండి. మీ వద్ద ఉన్న ప్రతిదానికి కృతజ్ఞతతో ఉండండి. మీరు కృతజ్ఞతతో ఉండగల విషయాల గురించి మీరు ఆలోచించినప్పుడు మీరు కృతజ్ఞతతో ఉండగలిగే మరిన్ని విషయాలు మీ మనస్సులోకి రావడం మొదలవుతాయి. మీరు ప్రారంభించండి. ఆకర్షణ సిద్ధాంతం ఆ గొప్ప ఆలోచనలను స్వీకరించి అదే విధమైన మరింత ఎక్కువ ఆలోచనలను మీకిస్తుంది. మీరు కృతజ్ఞతాభావం యొక్క తరచుదనంలో బంధించబడతారు. అప్పుడు అన్ని మంచి విషయాలు మీకు లభిస్తాయి. విజువలైజేషన్ యొక్క శక్తివంతమైన ప్రక్రియ, ద పవర్ఫుల్ ప్రాసెస్ ఆఫ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే మీ మనస్సులో ఏదో జరుగుతున్నట్లుగా చూడటం. ఇది చాలా వ్యక్తిగతమైన, శక్తివంతమైన ప్రక్రియ. ఎందుకంటే మీరు మీ మనస్సులో మీకు కావలసిన దాని యొక్క చిత్రాన్ని సృష్టించినప్పుడు మీరు ఆ వస్తువు మీ వద్ద ఇప్పటికే ఉన్నట్లుగా ఒక ఆలోచనను, భావనను కూడా సృష్టిస్తారు. సరళమైన భాషలో చెప్పాలంటే విజువలైజేషన్ అనేది చిత్రాల రూపంలో మీ దృష్టి. ఇది అదే విధమైన శక్తివంతమైన భావాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. మీరు విజువలైజ్ చేసినప్పుడు మీరు శక్తివంతమైన తరచుదనాన్ని విశ్వంలోకి పంపుతారు. ఆకర్షణ సిద్ధాంతం ఆ శక్తివంతమైన సంకేతాన్ని అందుకుని మీరు మీ మనస్సులో చూసిన చిత్రాలను తిరిగి మీకు అందిస్తుంది. గొప్ప ఆవిష్కరణలు చేసిన వారి గురించి ఆలోచించండి. విమానం కనిపెట్టిన రైట్ సోదరులు, లైట్ బల్బ్ కనిపెట్టిన థామస్ ఎడిసన్, ఫోన్ కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్. ఈ రోజు వరకు ప్రతిదీ ఒక వ్యక్తి మొదట తన మనస్సులో దాని చిత్రాన్ని సృష్టించినప్పుడే ఆవిష్కరించబడింది. వారు దాన్ని చాలా స్పష్టంగా చూశారు. అదేవిధంగా చిత్రాలను తమ మనస్సులో ఉంచుకున్నారు. అప్పుడు విశ్వం ఆ చిత్రాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి ఆ వ్యక్తి ద్వారా అన్ని శక్తులను ఉపయోగించింది. ఉదాహరణకు, మీ చేతి వెనుక భాగాన్ని చూడండి, చర్మాన్ని చూడండి, నరాలను చూడండి, వేళ్లను చూడండి. ఈ వివరాలన్నింటినీ నిశితంగా గమనించండి. ఇప్పుడు కళ్ళు మూసుకునే ముందు ఆ చేతులను మీ సరికొత్త కారు స్టీరింగ్ వీల్పై చూస్తున్నట్లు ఊహించుకోండి. కేవలం మీ ఆలోచన లేదా చిత్రం మాత్రమే కాదు, మీరు కలిగించే భావాలే ఆకర్షణను సృష్టిస్తాయి. నేను సానుకూలంగా ఆలోచిస్తే లేదా నాకు కావలసిన దాన్ని విజువలైజ్ చేస్తే సరిపోతుందా అని చాలామంది అడుగుతారు. మీరు అలా చేస్తున్నా అది ఇప్పటికే మీ వద్ద ఉందని మీరు అనుభూతి చెందకపోతే లేదా మీరు సంతోషంగా అనుభూతి చెందకపోతే ఆకర్షణ శక్తి సృష్టించబడదు. ఇది ఎలా జరుగుతుంది అని చూడటం మన పని కాదు. ఇది ఎలా జరుగుతుందనేది మీరు కోరుకున్న దానిపై మీకు ఎంత నిబద్ధత, ఎంత విశ్వాసం ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ మనస్సులో చిత్రాన్ని చూసినప్పుడు, దాన్ని అనుభూతి చెందినప్పుడు మీరు అది ఇప్పటికీ మీ వద్ద ఉందని నమ్మే స్థితికి మిమ్మల్ని మీరు తీసుకువెళతారు. మీరు ఫలితంపై దృష్టి పెట్టి దాని భావనపై దృష్టి పెట్టినప్పుడు మీరు విశ్వంలో విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుతారు. మీ మనస్సులోని చిత్రం నిజమవుతుంది. మీ భావాలు కూడా అలాగే ఉంటాయి. మీ మనస్సు, మీ శరీరమంతా అది ఇప్పటికే జరిగిందని చూస్తుంది. ఇదే విజువలైజేషన్ యొక్క కళ. విజన్ బోర్డ్. అద్భుతమైన జీవితాన్ని జీవించే వారికి, అలా జీవించని వారికి మధ్య తేడా ఏమిటంటే అద్భుతమైన జీవితాన్ని జీవించేవారు దాన్ని తమ అలవాటుగా మార్చుకున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే వారు ఈ రహస్యమును ఉపయోగించడాన్ని గుర్తుంచుకుంటారు. వారు దాన్ని జీవితంలో ఒక్కసారి కాకుండా పదే పదే ఉపయోగిస్తారు. మీరు విజన్ బోర్డు ద్వారా మీ ఊహను పెంచుకోవచ్చు. దానిపై మీకు కావలసిన దాని యొక్క చిత్రాలను అతికించవచ్చు. మీరు సృష్టించాలనుకుంటున్న జీవితం యొక్క చిత్రాలను ఉంచండి. మీరు దాన్ని ప్రతిరోజూ చూడగలిగే చోట విజన్ బోర్డును ఉంచాలని గుర్తుంచుకోండి.
ఆ వస్తువులు మీ వద్ద ఇప్పటికే ఉన్నట్లుగా భావించండి. మీకు అవి వాస్తవంలో లభించినప్పుడు పూర్తి కృతజ్ఞతతో దానికి ధన్యవాదాలు చెప్పి ఆ చిత్రాన్ని తీసివేసి దాని స్థానంలో కొత్త చిత్రాన్ని జోడించండి. ఈ విజన్ బోర్డ్ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులను, పిల్లలను ప్రేరేపిస్తోంది. ధనం యొక్క రహస్యం, ది సీక్రెట్, తెలుసుకోవడం చాలామంది జీవితాలను మార్చింది. ఎందుకంటే చాలామంది ప్రతికూల ఆలోచనలున్న కుటుంబంలో జన్మించి ఉంటారు. ఉదాహరణకు, ధనవంతులు చాలా చెడ్డవారు అని, డబ్బు ఉన్నవారు ఎవరికో చెడు చేసి సంపాదించారని, డబ్బు చెట్లపై పెరగదని వంటి నమ్మకాలు వారి ఇళ్లలో ఉండేవి. నేను పేదరికంలో చనిపోతానేమో వంటి మాటలు వింటూ పెరిగిన వారికి జీవితం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒక రచయిత తన అనుభవాన్ని చెబుతూ ఒక గురువుతో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు ఆయన ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకోమని అడిగారు. ఆ లక్ష్యం సాధిస్తే సంతోషంతో పిచ్చివాణ్ణయ్యేంత పెద్దదిగా ఉండాలి. అప్పుడు సంవత్సరానికి $8,000 సంపాదిస్తున్న ఆ రచయిత $10,00,000 సంపాదించాలని కోరుకున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుందో ఆయనకు తెలియదు. ఎలాంటి వ్యూహం లేదు, అవకాశం లేదు. కానీ ఆయన, నేను దీన్ని ప్రకటిస్తున్నాను, నేను దీన్ని నమ్ముతాను, ఇది నిజమైనట్లుగా నేను ప్రవర్తిస్తాను అని ప్రకటించారు. ఆయన అలాగే చేశారు. ది సీక్రెట్ గురించి తెలుసుకోవడం, దాన్ని ఉపయోగించడం జీవితంలోని ఏ అంశంలోనైనా ధనంతో సహా వర్తిస్తుంది. ఏదైనా సృష్టించే ప్రక్రియ ఒక్కటే. ధనం కోసం మీరు సంపదపై దృష్టి పెట్టాలి. మీ వద్ద సరిపడా డబ్బు లేదని నిరంతరం ఆలోచిస్తూ ఉంటే మీరు జీవితంలో డబ్బును ఆకర్షించడం చాలా కష్టం. మీ మనస్సులో సరిపడా లేదు అనే ఆలోచన మాత్రమే తిరుగుతూ ఉంటుంది. మీరు డబ్బు లేదని ఆలోచిస్తూ ఉంటే డబ్బు లేని పరిస్థితులనే మీరు సృష్టిస్తారు. మీ వద్ద అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు ఉందని మీరు ఊహించుకోవాలి. మీరు కొత్త రకాల ఆలోచనలను విశ్వంలోకి పంపాలి. మీరు మీ ఊహను ఉపయోగించాలి. మీకు కావలసిన డబ్బు ఇప్పటికే మీ వద్ద ఉందని నమ్మాలి. మీరు ఇలాంటి ఆటలు ఆడినప్పుడు, అంటే మీ వద్ద చాలా డబ్బుందని నటిస్తున్నప్పుడు, మీకు డబ్బు గురించి చాలా మంచి అనుభూతి కలుగుతుంది. అది మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతుంది. ప్రజలకు డబ్బు లేకపోవడానికి ఒకే ఒక కారణం ఉంది. వారు తమ ఆలోచనల ద్వారా డబ్బు తమ వద్దకు రాకుండా ఆపేస్తారు. ప్రతి ప్రతికూల ఆలోచన, భావన, భావోద్వేగం, ప్రతి మంచి విషయం మీ వద్దకు రాకుండా నిరోధిస్తుంది. డబ్బు కూడా అందులో ఒకటి. విశ్వం మిమ్మల్ని డబ్బు నుండి వేరు చేయలేదు. మీకు కావలసిన డబ్బు కోరికల రూపంలో విశ్వంలో ఇప్పటికే ఉంది. మీ వద్ద డబ్బు లేకపోతే మీరు మీ ఆలోచనల ద్వారా దాన్ని ఆపేశారని అర్థం. సమృద్ధిపై దృష్టి పెట్టండి. డబ్బు కొరత గురించి కాకుండా ఎక్కువ డబ్బు ఉండటం గురించి ఆలోచించండి. మీకు డబ్బు అవసరమైనప్పుడు అది మీలో ఒక శక్తివంతమైన భావనను సృష్టిస్తుంది. ఆ భావన ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మరింత ఎక్కువ డబ్బు అవసరాన్ని ఆకర్షిస్తుంది, డబ్బును కాదు. దీనికొక షార్ట్కట్ ఉంది. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడం. సంతోషంగా ఉండటం మీకు కావలసిన వాటిని త్వరగా మీ వద్దకు తీసుకువస్తుంది. డబ్బు కూడా అందులో ఒకటి. మీరు ఈ ఆనందం, సంతోషం యొక్క భావనను విశ్వంలోకి పంపండి. మీరు అలా చేసినప్పుడు మీరు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని ఆకర్షిస్తారు. అందులో మీకు కావలసిన డబ్బు మాత్రమే కాకుండా మీరు కోరుకున్న వస్తువులు కూడా ఉంటాయి. మీరు సంతోషకరమైన భావాలను విశ్వంలోకి పంపినప్పుడు విశ్వం వాటిని చిత్రాలు మరియు జీవిత అనుభవాల రూపంలో మీకు తిరిగి పంపుతుంది. ఆకర్షణ సిద్ధాంతం అనేది మీ అంతర్గత ఆలోచనలు మరియు భావాల యొక్క ప్రతిబింబం. కొంతమందికి అప్పుల నుండి బయటపడటమే లక్ష్యంగా ఉంటుంది. మీరు అలా ఆలోచిస్తే అది మిమ్మల్ని ఎల్లప్పుడూ అప్పుల్లోనే ఉంచుతుంది. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో అదే జరుగుతుంది. మీరు అప్పుల నుండి బయటపడాలని ఆలోచిస్తున్నా లేదా అప్పుల్లో మునిగిపోవాలని ఆలోచిస్తున్నా మీరు అప్పుల గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు అప్పులనే ఆకర్షిస్తారు. నేను భరించలేను అనే పదాన్ని మార్చండి. మీ నోటి నుండి నేను దీన్ని భరించలేను అనే పదాలు వస్తే దాన్ని వెంటనే మార్చాలి. దాన్ని నేను దీన్ని భరించగలను, నేను దీన్ని కొనుగోలు చేయగలను అని మార్చండి. దాన్ని పదే పదే చెప్పండి. తరువాత 30 రోజులు మీకు నచ్చిన ప్రతి వస్తువు వైపు ఉద్దేశపూర్వకంగా చూడండి. మీ కలల కారు, మీకు నచ్చిన దుస్తులు, విహారయాత్రలు, ఏదైనా కావచ్చు. మిమ్మల్ని మీరు చూసుకోండి. నేను దీన్ని భరించగలను, నేను దీన్ని కొనుగోలు చేయగలను అని చెప్పండి. మీరు డబ్బు గురించి మంచి అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. మీరు ఈ విషయాలను భరించగలరని మిమ్మల్ని మీరు నమ్మించడం ప్రారంభిస్తారు. మీరు అలా చేసినప్పుడు మీ జీవితంలోని చిత్రాలు కూడా మారతాయి. డబ్బు పొందడానికి డబ్బివ్వండి. దానం చేయడం అనేది మీ జీవితంలోకి ఎక్కువ డబ్బును తీసుకురావడానికి చాలా శక్తివంతమైన చర్య. ఎందుకంటే మీరు ఇచ్చినప్పుడు నా వద్ద చాలా ఉంది అని మీరు ప్రకటిస్తున్నారు. ఈ గ్రహం మీద అత్యంత ధనవంతులు ఎక్కువగా దాతృత్వం చేస్తారని మీకు తెలుసు. వారు చాలా డబ్బు ఇస్తారు. వారు ఇచ్చినప్పుడు విశ్వం వారికి దాన్ని గుణించి తిరిగి ఇస్తుంది. డబ్బు ఇవ్వడంలో, త్యాగం చేయడంలో చాలా తేడా ఉంది.
హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు చాలా సంతోషకరమైన భావన కలుగుతుంది. త్యాగం చేసినప్పుడు మంచి అనుభూతి కలగదు. పూర్తి హృదయంతో ఇచ్చినప్పుడు కలిగే ఆనందం త్యాగం ద్వారా లభించదు. మీ భావాల ఫలితంగానే మీ జీవితంలోకి మరింత డబ్బు వస్తుంది. సంబంధాల రహస్యం. మీరు మీ జీవితంలో దేనినైనా ఆకర్షించాలనుకుంటే మీ కోరికలకు వ్యతిరేకంగా ఉండే ఏ పనిని చేయకుండా జాగ్రత్త వహించండి. ఈ పుస్తకంలోని గురువులలో ఒకరైన మైక్ డూలీ చెప్పిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది. ఒక పరిపూర్ణ భాగస్వామిని తన జీవితంలోకి ఆకర్షించాలనుకున్న మహిళ గురించి ఈ కథ. ఆమె ప్రతిదీ సరిగ్గానే చేసింది. తనకు ఎలాంటి భాగస్వామి కావాలో ఆమెకు చాలా స్పష్టంగా తెలుసు. ఆమె తన భాగస్వామి యొక్క లక్షణాల గురించి వివరాల జాబితాను తయారు చేసింది. ఆమె తన జీవితంలో దాన్ని దృశ్యమానం విజువలైజ్ చేసింది. ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఆమె జీవితంలోకి ఆ పరిపూర్ణ భాగస్వామికి సంబంధించిన ఎలాంటి సంకేతం కనిపించలేదు. ఒకరోజు ఆమె ఇంటికి చేరుకుంది. గ్యారేజీలో కారు పార్క్ చేస్తున్నప్పుడు ఆమె చర్యలు తన ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని ఆమె గమనించింది. గ్యారేజీలో ఆమె భాగస్వామి కారు పార్క్ చేయడానికి స్థలమే లేదు. తన పరిపూర్ణ భాగస్వామిని పొందుతానని తనకు విశ్వాసం లేదని ఆమె చర్యలు విశ్వానికి స్పష్టంగా చెబుతున్నాయి. ఆమె తన గ్యారేజీని శుభ్రం చేసి తన కారును ఒకవైపుకు పెట్టి తన భాగస్వామి పార్కింగ్ కోసం స్థలాన్ని సృష్టించింది. ఆమె తన పడక గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె వార్డ్రోబ్ మొత్తం దుస్తులతో నిండి ఉంది. అక్కడ కూడా తన భాగస్వామి దుస్తులు ఉంచడానికి చోటు లేదు. కాబట్టి ఆమె దాన్ని శుభ్రం చేసి దుస్తులుంచడానికి స్థలాన్ని సృష్టించింది. ఆమె మంచం మధ్యలో పడుకోవడం మానేసి తన భాగస్వామి కోసం స్థలం ఉంచడానికి ఒకవైపు పడుకోవడం ప్రారంభించింది. ఆమె ఈ మార్పులు చేసిన కొన్ని వారాల తర్వాత ఆమె తన పరిపూర్ణ భాగస్వామిని కలుసుకుంది. వారికి వివాహం కూడా జరిగింది. ఈ కథను మైక్ డూలీకే ఆ మహిళ చెప్పింది. మీరు మీతో సంతోషంగా లేకపోతే మీరు ఇతరులతో ఎలా సంతోషంగా ఉండగలరు? ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలోకి ఆ సంతోషాన్నే తీసుకురావడం దాని పని. మీరు చాలా స్పష్టంగా ఉండాలి. స్వీయ ప్రేమ యొక్క శక్తి. ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలో మీరు కోరుకుంటున్నారో మీరు మిమ్మల్ని అలాగే చూసుకుంటున్నారా? మీ ఆలోచనలు చాలా శక్తివంతమైనవి. మీరు మిమ్మల్ని ప్రేమతో, గౌరవంతో చూసుకున్నప్పుడు మీరు ముఖ్యమైన వారు కారని, గౌరవానికి అర్హులు కారని విశ్వానికి సంకేతాలు పంపుతున్నారు. మిమ్మల్ని మీరు చాలా ప్రేమతో, గౌరవంతో చూసుకోండి. అదే విధమైన ఆలోచనల తరచుదనాన్ని కొనసాగించండి. ఆకర్షణ సిద్ధాంతం మొత్తం విశ్వాన్ని కదిలిస్తుంది. మిమ్మల్ని ప్రేమతో, గౌరవంతో చూసే వ్యక్తుల సంఖ్య మీ జీవితంలో పెరుగుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి అతిపెద్ద కారణం ఏమిటంటే మీరు మిమ్మల్ని ప్రేమించుకోకపోతే మంచిగా అనుభూతి చెందడం అసాధ్యం. మీరు మీకోసం ప్రేమను ఆకర్షించినప్పుడు విశ్వం మీకోసం సిద్ధం చేసిన ప్రేమ మరియు అన్ని విషయాలను మీరు నిరోధిస్తారు. సంబంధాలలో ప్రశంస. సంబంధాలలో మనం ఎప్పుడూ ఇతరులను నిందించే అలవాటు కలిగి ఉంటాము. ఉదాహరణకు, నా సహోద్యోగులు చాలా సోమరులు, నా భర్త నా మనస్సును పాడు చేశాడు, నా పిల్లలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని మనం అంటాము. నింద ఎల్లప్పుడూ ఇతరులపై ఉంటుంది. కానీ సంబంధాలను సరిగ్గా నిర్వహించడానికి మనం ఫిర్యాదు చేసే విషయాలపై కాకుండా మనం ప్రశంసించగలిగే విషయాలపై దృష్టి పెట్టాలి. మీరు ఫిర్యాదు చేసే విషయాల గురించి ఆలోచించినప్పుడు మీరు అలాంటి విషయాలనే మరింత ఎక్కువగా ఆకర్షిస్తారు. మీ సంబంధాలలో సమస్యలు ఉంటే మీరు ఆ సంబంధాన్ని పూర్తిగా మార్చవచ్చు. ఒక కాగితం తీసుకోండి. తరువాత 30 రోజులు మీరు ఆ వ్యక్తి గురించి ప్రశంసించే ప్రతిదాన్ని రాయండి. వారి హాస్యాన్ని ప్రశంసించండి. వారి మద్దతు ఇచ్చే స్వభావాన్ని ప్రశంసించండి. మీరు ప్రశంసించడంపై దృష్టి పెట్టినప్పుడు ఆ ప్రశంసించే లక్షణాలు మీకు మరింత ఎక్కువగా లభిస్తాయి. సమస్యలు నెమ్మదిగా మాయమవుతాయి. ఆరోగ్యం యొక్క రహస్యం. వైద్యంతో పాటు మనస్సు ద్వారా నయం కావడం చాలా బాగా పనిచేస్తుంది. నొప్పి ఉన్నట్లయితే మందుల ద్వారా నొప్పిని తగ్గించుకోవచ్చు. ఇది వ్యక్తి తన ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. పరిపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించడం ఎవరైనా చేయవచ్చు, వారి చుట్టూ ఏం జరుగుతున్నా సరే. అన్ని ఒత్తిళ్లు మరియు ఉద్రిక్తతలు ప్రతికూల ఆలోచనలతో ప్రారంభమవుతాయి. ఒక ఆలోచనతో మొదలై మరిన్ని ఆలోచనలు వచ్చి ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి అనేది ప్రభావం, కానీ దానికి కారణం ప్రతికూల ఆలోచన. అది ఒక ప్రతికూల ఆలోచనతో మొదలైంది. మీరు ఏమి ఆకర్షించారనే దానితో సంబంధం లేకుండా మీరు ముందుగా ఒక సానుకూల ఆలోచన ద్వారా, ఆ తర్వాత మరింత సానుకూల ఆలోచనల ద్వారా దాన్ని మార్చవచ్చు. నవ్వు ఉత్తమ ఔషధం. నవ్వడం మరియు సంతోషంగా ఉండటం ఉత్తమ ఔషధం. కాథీ గుడ్మన్ అనే మహిళ తన వ్యక్తిగత కథను పంచుకుంటూ తనకు రొమ్ము క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. అప్పుడు ఆమె పూర్తి విశ్వాసంతో నేను ఇప్పటికే ఆరోగ్యంగా ఉన్నాను అని ఆలోచించింది. ప్రతిరోజు నన్ను నయం చేసినందుకు ధన్యవాదాలు అని ఆమె తనతో తాను చెప్పుకునేది.
ఆమె నయమవుతుందని ఆమె తన హృదయంలో పూర్తి విశ్వాసాన్ని ఉంచుకుంది. కేన్సర్ తన శరీరంలో ఎప్పుడూ లేనట్లుగా ఆమె తనను తాను చూసుకోవడం ప్రారంభించింది. ఆమె ఎప్పుడూ హాస్య చలనచిత్రాలు చూసేది. ఆమె కేవలం సంతోషంగా ఉండి నవ్వేది. తనను తాను నయం చేసుకునే ప్రక్రియలో ఒత్తిడి తనకి చాలా ప్రమాదకరమని ఆమెకు తెలుసు కాబట్టి ఆమె ఒత్తిడికి లోనవడం భరించలేకపోయింది. ఆమెకు కేన్సర్ వచ్చినప్పటి నుండి ఆమె నయమయ్యే వరకు సరిగ్గా 3 నెలలు పట్టింది. అది కూడా ఎలాంటి రేడియేషన్ లేదా కీమోథెరపీ లేకుండానే. కాథీ గుడ్మన్ యొక్క ఈ స్ఫూర్తిదాయకమైన కథ 3 రకాల శక్తులను చూపుతుంది. కృతజ్ఞతాభావం యొక్క శక్తి, నయం కావడం కోసం విశ్వాసం యొక్క శక్తి, మరియు శరీరంలోని ఏదైనా వ్యాధిని నయం చేయగలిగే సంతోషంగా ఉండే నవ్వుకునే శక్తి. ప్రపంచం యొక్క రహస్యం. ప్రజలు దేనిని చూసి నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది వద్దు అని చెబుతారో దానివైపుకు ప్రతికూల శక్తిని పంపుతారు. క్యాన్సర్తో పోరాటం, పేదరికంతో పోరాటం, యుద్ధంతో పోరాటం, హింసతో పోరాటం వంటి వాటితో పోరాడే అలవాటు మన సమాజంలో ఉంది. మనం దేనినైతే కోరుకోవడం లేదో దానితో పోరాడుతాము. అది నిజంగా మరింత పోరాటాన్ని సృష్టిస్తుంది. పరిస్థితి ప్రపంచానికి సంబంధించినదైనా మీరు శక్తిలేనివారు కాదు. మీకు అన్ని శక్తులున్నాయి. మీకు కావలసిన వాటి గురించి ఆలోచించండి. మీరు మంచి విషయాలపై దృష్టి పెట్టినప్పుడు మీరు మంచిగా భావిస్తారు. అది ప్రపంచంలో మంచి విషయాలను సృష్టిస్తుంది. విశ్వం సమృద్ధమైనది. మీ వద్ద సరిపడా లేదు అని మీరు ఆలోచించినప్పుడు మీరు బయటి ప్రపంచాన్ని చూస్తున్నారు. అంతా బయటి నుండి వస్తుందని మీరు భావిస్తారు. ఇలా చేయడం వల్ల కేవలం కొరత మరియు పరిమితి మాత్రమే కనిపిస్తాయి. అన్ని విషయాలు మొదట అంతర్గత ఆలోచన మరియు భావాల నుండి వస్తాయని ఇప్పుడు మీకు తెలుసు. మీ మనస్సులో సృజనాత్మక శక్తి ఉన్నప్పుడు ఏదైనా కొరత ఎలా ఉండగలదు? ఇది అసాధ్యం. మీ ఆలోచనా శక్తి అపరిమితం. కాబట్టి మీరు పొందగలిగే విషయాలు కూడా అపరిమితం. శత్రువులను ప్రశంసించడం మరియు ఇతరులకు శుభాకాంక్షలు చెప్పడం అన్ని ప్రతికూలతలను తొలగిస్తుంది. కాబట్టి మీ శత్రువులను కూడా ప్రశంసించండి మరియు ఆశీర్వదించండి. మీరు మీ శత్రువులను తిట్టినట్లయితే అది తిరిగి వచ్చి మీకే హాని చేస్తుంది. ప్రశంసించడం మరియు ఆశీర్వదించడం ఆ మంచి శక్తిని మీ వద్దకు తిరిగి తీసుకువస్తాయి. మీరే ఆ శక్తి. మీరు మీ చేతుల వైపు చూస్తే అవి గట్టిగా అనిపిస్తాయి, కానీ వాస్తవానికి మీరే కాదు. మీరు మీ చేతులను మైక్రోస్కోప్తో చూస్తే అవి కేవలం శక్తిని కంపిస్తూ వైబ్రేటింగ్ ఉన్నట్లుగా చూస్తారు. ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన ప్రసార టవర్, ట్రాన్స్మిషన్ టవర్ మీరే. సరళంగా చెప్పాలంటే మొత్తం శక్తి ఒక తరచుదనం, ఫ్రీక్వెన్సీ వద్ద కంపిస్తుంది. మీలో కూడా శక్తి ఉంది, కాబట్టి మీరు కూడా ఒక తరచుదనం వద్ద కంపిస్తున్నారు. మీ తరచుదనం మీ ఆలోచనలు మరియు భావాల ద్వారా తెలుస్తుంది. మీకు కావలసిన విషయాలు కూడా శక్తితో తయారయ్యాయి. అవి కూడా కంపిస్తాయి. ప్రతిదీ శక్తే. మీకు కావలసిన దానిపై మీరు దృష్టి పెట్టినప్పుడు మీరు ఆ వస్తువు యొక్క అణువుల కంపనాన్ని మారుస్తున్నారు. మీరు దాన్ని మీకోసం కంపింపజేస్తున్నారు, మీ వైపుకు లాగుతున్నారు. మీరే విశ్వంలో అత్యంత శక్తివంతమైన ప్రసార టవర్. ఎందుకంటే మీ ఆలోచనల ద్వారా మీ శక్తిపై దృష్టి పెట్టడానికి, విషయాల కంపనాన్ని మార్చడానికి, వాటిని మీ వైపుకు లాగడానికి శక్తి కేవలం మీకే ఉంది. ఒకే విశ్వ మనస్సు, ది వన్ యూనివర్సల్ మైండ్. అన్ని అవకాశాలు ఇప్పటికే ఉన్నాయి. అన్ని జ్ఞానం, అన్ని ఆవిష్కరణలు, భవిష్యత్తులోని అన్ని సృష్టిలు మన విశ్వ మనస్సులో ఇప్పటికే ఉన్నాయి. వాటిని మనిషి ద్వారా ముందుకు తీసుకురావాలి. మనమంతా ఒక్కటే. మనమంతా అనుసంధానించబడి ఉన్నాం. మనమంతా ఒకే శక్తి క్షేత్రంలో భాగం. దీన్ని సర్వశక్తిమంతుడు లేదా ఏదైనా గొప్ప పేరుతో పిలవవచ్చు. పేరు ఏదైనా కావచ్చు, కానీ మనమంతా ఒక్కటే. ఎందుకంటే మనం ఒక్కటే కాబట్టి ఇతరుల గురించి ప్రతికూలంగా ఆలోచించడం మనకే తిరిగి తగులుతుందని మీరు అర్థం చేసుకుంటారు. మీరు భౌతిక శరీరంలో ఉన్న దేవుడివే. మీరు స్వయంగా ఒక ఆత్మ. మీరు అనంతమైన జీవితం. విశ్వంలో ఉన్నదంతా మీరే. శక్తి, జ్ఞానం, తెలివితేటలు, సృష్టికర్త అంతా మీరే. మరియు మీరు ఈ గ్రహం మీద మీ సొంత సృష్టిని చేస్తున్నారు. మీరు మీ గతం కాదు. తాము బాధితులమని చాలామంది భావిస్తారు. తమకు మాత్రమే చెడు జరుగుతుందని, వారు ఎప్పుడూ తమ గతం గురించే చూస్తుంటారని చాలామంది భావిస్తారు. సైకాలజిస్టులు చెబుతున్నదేమంటే 85% కుటుంబాలలో సమస్యలున్నాయి. దీని అర్థం మీరు ఒక్కరే కాదు. మా తల్లిదండ్రులు తాగుబోతులు. మా నాన్న చాలా బాధించేవాడు. మా అమ్మ చిన్నతనంలోనే విడాకులు తీసుకుంది. ప్రతి ఒక్కరి కథ ఎక్కడో ఒకచోట ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు ఏమి చేస్తారు? మీరు దేన్ని ఎంచుకుంటారు? మీరు ఆ బాధపై దృష్టి పెట్టవచ్చు, లేదా మీకు కావలసిన దానిపై దృష్టి పెట్టవచ్చు. ప్రజలు తమకు కావలసిన దానిపై దృష్టి పెట్టినప్పుడు వారికి కావలసినది పెరగడం ప్రారంభమవుతుంది. మిగతా భాగం మాయమవుతుంది. మీరు ఇలా ఆలోచిస్తూ ఉండవచ్చు, ఇది మంచిదే,
కానీ నేను దీన్ని చేయలేను, వారు నన్ను అలా చేయనివ్వరు, నా దగ్గర అంత డబ్బు లేదు, నేను అంత బలంగా లేను, నేను ధనవంతుణ్ణి కాదు, నేను కాదు, నేను కాదు, నేను కాదు. ప్రతి నేను కాదు అనేది భవిష్యత్తులో కూడా కాదు అనేదానికి కారణమవుతుంది. కాబట్టి మీరు అత్యంత శక్తివంతమైన రే/ఎండ్ పదాలను ఉపయోగించవచ్చు. నేను ఉన్నాను, నేను అన్ని విషయాలను స్వీకరిస్తున్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ప్రేమిస్తున్నాను, నేను ఎల్లప్పుడూ సమయానికి ఉంటాను, నేను యవ్వనంగా ఉన్నాను, నాలో చాలా శక్తి ఉంది. మీ ఆలోచనల గురించి తెలుసుకోండి. బీ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్. మీ మనస్సు వేగంగా పరుగెత్తే ఆవిరి రైలు లాంటిది. ఇది మిమ్మల్ని గత ఆలోచనలకు తీసుకువెళ్లగలదు. మళ్ళీ గతంలోని చెడు అనుభవాలను భవిష్యత్తుకు జోడించవచ్చు. ఇది మిమ్మల్ని భవిష్యత్తు ఆలోచనలకు తీసుకువెళ్లగలదు. నియంత్రణలో లేని ఈ ఆలోచనలు పెరుగుతూనే ఉంటాయి. మీరు వర్తమానంలో ఉన్నారని మీకు తెలిసినప్పుడు మీరు ఏమి ఆలోచిస్తున్నారో మీకు తెలుస్తుంది. మీరు మీ ఆలోచనలపై నియంత్రణ సాధిస్తారు. అదే మీ గొప్ప శక్తి. మీరు మరింత అవగాహనతో ఎలా ఉండగలరు? మొదటి మార్గం, ఆగి నేను ఏమి ఆలోచిస్తున్నాను అని మిమ్మల్ని మీరు అడగండి. మీరు అడిగిన వెంటనే మీరు వర్తమానంలోకి వస్తారు. మీరు అవగాహన చెందుతారు. దీన్ని రోజంతా చాలాసార్లు చేయండి. అవగాహన మీ శక్తులను మీకు గుర్తు చేస్తుందని గుర్తుంచుకోండి. జీవిత రహస్యం. శుభ్రమైన స్లేట్. మీ జీవితపు నల్లబల్లపై బ్లాక్ బోర్డ్. మీకు కావలసిన దాన్ని మీ ఇష్టానుసారం వ్రాసే అవకాశం మీకు ఉంది. మీరు గతం యొక్క భారంలో చిక్కుకుంటే దాన్ని చెరిపేయండి. మీకు పనికిరాని గతంలోని ప్రతిదాన్ని తుడిచివేయండి. గతం మీకు కొత్త ప్రారంభాన్ని తీసుకురావడానికి సహాయపడింది కాబట్టి కేవలం గతానికి కృతజ్ఞతతో ఉండండి. మీ నల్లబల్ల పూర్తిగా శుభ్రంగా ఉంది. మీరు ఇప్పుడే రాయడం ప్రారంభించవచ్చు. మీ ఆనందాన్ని కనుగొనండి. దానిని జీవించడం ప్రారంభించండి. మీకు నచ్చిన, మిమ్మల్ని సంతోషపెట్టే పనులు చేయండి. మీకు తెలియకపోతే నాకు ఏ విషయాలు ఆనందాన్నిస్తాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ ఆనందాన్ని కనుగొన్నప్పుడు దానికోసం నిబద్ధతతో ఉండండి. సంతోషం కోసం నిబద్ధతతో ఉండండి. మీరు సంతోషంగా ఉన్నందున ఆకర్షణ సిద్ధాంతం మీ జీవితంలో మంచి మరియు సంతోషకరమైన విషయాలు, వ్యక్తులు, పరిస్థితులు, అవకాశాలు, వనరుల వర్షాన్ని కురిపిస్తుంది. మంచిగా అనుభూతి చెందండి. మీరు చేయవలసిందల్లా అంతే. మీరు ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని పొందారు. ఇప్పుడు మీరు దానితో ఏమి చేస్తారు అనేది పూర్తిగా మీ చేతుల్లో ఉంది. మీరు మీకోసం దేన్ని ఎంచుకున్నా అది సరైనదే అవుతుంది. ఎంచుకునే స్వేచ్ఛ ఇప్పుడు మీదే. ఈ రహస్యము మీ లోపల ఉంది. మీరు ఎంత ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తే అది అంత ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఒక శక్తిగా, పరిపూర్ణతగా, జ్ఞానంగా, తెలివితేటలుగా, ప్రేమగా మరియు ఆనందంగా మారే స్థాయికి చేరుకుంటారు. ఈ ప్రపంచం మీకోసం తిరుగుతుంది. సముద్రాలు మీకోసం ప్రవహిస్తాయి. సూర్యుడు మీకోసం ఉదయిస్తాడు మరియు అస్తమిస్తాడు. నక్షత్రాలు మీకోసం బయటకు వస్తాయి. మీరు చూసే లేదా అనుభవించే ప్రతి కనిపించే విషయం మీకోసమే. మీరు ఆలోచించినా ఆలోచించకపోయినా ఇప్పుడు మీకు మీ గురించి తెలుసు. మీరు ఈ విశ్వానికి యజమాని. ఇప్పుడు మీకు రహస్యము గురించి తెలుసు. మీరు ముందుకు చేసే ప్రతి పనిలో సర్వశక్తి మీ లోపలే ఉంది. ఈ శక్తివంతమైన అంతర్దృష్టులను శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ది సీక్రెట్లోని ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీ జీవితంలో మీరు తప్పకుండా అమలు చేయగలరని మేము ఆశిస్తున్నాము. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో దయచేసి వ్యాఖ్యలలో పంచుకోండి. మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు, మీ ప్రశ్నలు మాకు నిరంతరం ప్రేరణనిస్తాయి. ఒకవేళ ఈ వీడియో ఇతరుల జీవితాలకు కూడా సహాయపడుతుందని మీరు భావిస్తే దయచేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మరింత మెరుగైన వీడియోలతో త్వరలో మళ్ళీ కలుద్దాం. మీరు మీ జీవితానికి మీరే మాస్టర్స్, మీరే సృష్టికర్తలు. ఈ విశ్వం మీకోసం వేచి ఉంది. ధన్యవాదాలు.